హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ ఫోన్ ఆండ్రాయిడ్ గానివ్వండి లేదా యాపిల్, మీ ల్యాప్టాప్ మ్యాక్బుక్ గానివ్వండి లేదా ఆండ్రాయిడ్ గానివ్వండి, ఏదైనా మన భారతదేశానికి సంబంధించిన కంపెనీది మాత్రం కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ అమెరికా కంపెనీలే. గూగుల్, ఆండ్రాయిడ్, యాపిల్ ఇవన్నీ రేపొద్దున అమెరికా ఈ కంపెనీలతో భారత్ కి ఎటువంటి సహాయం చేయవద్దు, వాళ్ళకి సపోర్ట్ చేయవద్దు అని చెప్పిందనుకోండి, పరిస్థితి ఏంటి? భారతదేశానికి ఒక ముగింపు కార్డు. ఇక్కడ సమస్య కంపెనీలతో కాదు, సరిహద్దులతో, జియో పాలిటిక్స్ తో. ఈ వీడియోలో సమాధానాలు వెతుకుదాం. మనమే మన దేశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాం? ఇప్పుడు అత్యవసరంగా మనం దేని వైపు దృష్టి సాధించడానికి అవసరం ఏముందో తెలుసుకుందాం. మీకు అర్థమైనట్లయితే, నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ప్రభుత్వం వరకు ఈ విషయాన్ని తీసుకువెళ్దాం. సో వీడియోలకు వెళ్లే ముందు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. చాప్టర్ 1, భారత సాంకేతికత కోసం వేరే వారి మీద ఆధారపడ్డాం. 15th August 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి అన్న విధానాలు మన రాజ్యాంగంలో 1950లో, అంటే స్వతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత తయారు చేసుకున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ 1991 వరకు సరిగ్గా తలుపు తెరుచుకోలేదు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. స్వతంత్రం అనేది ఉద్యమంతో రాలేదు, అది ఒక ఆలోచన, ఒక విధపరమైన చర్య. ఇప్పుడు మనం అటువంటి ఉద్యమమే, అటువంటి ఆలోచనే, అటువంటి విధానమే టెక్నాలజీ కోసం కూడా చేయవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు అంత అత్యవసరంగా ఏమొచ్చింది? ఇది అంత అత్యవసరం అంటారా? లేకపోతే మనం అమెరికాకి ఒక చట్టం వలన పూర్తిగా బానిసలమయ్యే ప్రమాదం ఉంది. అదే క్లౌడ్ యాక్ట్, క్లారిఫైయింగ్ లాఫుల్ ఓవర్సీస్ యూజ్ ఆఫ్ డేటా యాక్ట్. 2018లో తీసుకువచ్చారు దీన్ని. ఇది ప్రవేశపెట్టిన విధానం, దాని వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1986లో స్టోర్డ్ కమ్యూనికేషన్ యాక్ట్ తీసుకువచ్చారు. 2013లో మైక్రోసాఫ్ట్ కి యునైటెడ్ స్టేట్స్ కి మధ్య ఒక వివాదం వచ్చింది. FBI డ్రగ్ మాఫియా గురించి చేస్తున్న దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ ని ఎయిర్లాండ్ కి సంబంధించిన దాచిన డేటాను ఇవ్వమని కోరింది. అందుకు మైక్రోసాఫ్ట్ నిరాకరించింది. ఎయిర్లాండ్ ప్రభుత్వం అనుమతి కనుక తీసుకుంటే అప్పుడు ఆ సమాచారాన్ని FBI కి ఇస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ విషయంలో తనకు అనుగుణంగా అమెరికా ఏకంగా చట్టాన్ని మార్చేసింది. క్లౌడ్ యాక్ట్ ను తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా అమెరికా ప్రభుత్వం ఏ దేశందైనా, ఏ దేశానికి సంబంధించిన సమాచారం అయినా తీసుకోవచ్చు. ఆఖరికి మీదైనా సరే, అది ప్రపంచంలో ఎక్కడ స్టోర్ అయి ఉన్నా సరే. ఇప్పటి వరకు పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ సమాచారాన్ని సింగపూర్ లో దాచుకుంటున్నాయి. ఒకవేళ మన దేశం సింగపూర్ లో కాకుండా మన దేశంలోని సమాచారాన్ని పొందుపరచాలి అనుకున్నా కూడా అందుకు అమెరికా అయినా సరే ఒప్పుకోవాల్సిందే. అయితే ఇలా సమాచారాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి చేర్చడం అంత తేలికైన పని కాదు. ఇందుకోసం 2 దేశాల అనుమతి తీసుకోవాలి. అంతకుముందు అమెరికా క్లౌడ్ యాక్ట్ ని మనం ఒప్పుకొని తీరాలి అన్న విషయాన్ని గమనించాలి. ఇది చాలా చిక్కుముడి. ఎందుకంటే అలా మనం ఒప్పుకున్నట్లయితే మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడే అవకాశం ఉంది. చాప్టర్ నెంబర్ 2, భారత ఆర్థిక వ్యవస్థ, US సాంకేతికత. ఇక్కడ మనం కొన్ని సంఖ్యలను గురించి మాట్లాడుకోవాలి. భారతదేశంలో దాదాపు 70 కోట్ల మంది ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. అదే కంపెనీల విషయంకి వస్తే దాదాపుగా 53% మైక్రోసాఫ్ట్ ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుందాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే కంప్యూటర్ యొక్క నెట్ఫ్లిక్స్ లో మీరు మూవీని డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు, కానీ డైరెక్ట్ గా మూవీ చూడొచ్చు. ఆ మూవీ నెట్ఫ్లిక్స్ క్లౌడ్ లో భద్రపరిచి ఉంటుంది. అక్కడి నుంచి మీరు మొబైల్ కి స్ట్రీమ్ అవుతుంది. దీన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఇందులో 3 ప్రముఖ కంపెనీల వెబ్ పాత్ర 60% గా ఉంటుంది. 31% అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ 16%, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ 13%. భారత్ కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కోసం గూగుల్ సహాయం తీసుకుంది. డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన వంటివి అందులో ప్రధానమైనవి. ప్రస్తుతం మనం విదేశీ సాంకేతికతను ఉపయోగించి డిజిటల్ కార్యక్రమాలను నడుపుతున్నాం. దేశంలోని మూలమూలలకు విద్యను అందరికీ అందిస్తున్నాం. అయితే ఇది 2 వైపులా పదున ఉన్న కత్తి లాంటిది. మనం ఆత్మనిర్భరంలో భాగం అవడం చాలా ముఖ్యం. ఇదంతా మన దేశం కోసం, మన భారతదేశం కోసం. ఒక్కసారి మన భారతదేశం మార్కెట్ ఎంతో విలువైంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణం తర్వాత ప్రపంచం మొత్తం భారతదేశం వైపు వ్యాపార నిమిత్తం చూడడం మొదలుపెట్టింది. 2016లో
జియో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తంలోనే భారత్లో చౌకగా ఇంటర్నెట్ లభిస్తుంది. ఇంత చౌకగా లభించే ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం ఆకర్షించింది. ప్రపంచానికి బంగారు బాతులాగా భారత్ కనిపించింది. మన దేశంలో దాదాపు 46 కోట్ల మంది ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నారు. గూగుల్లో మనం వెతికే ఇంటర్నెట్ విభాగం వలన దాదాపుగా 9,400 కోట్ల ఆదాయం వస్తుంది. ఇదేం చిన్న మొత్తం కాదు కదా. కానీ మన దేశంలో ఉన్న సెర్చ్ ఇంజిన్ ఉపయోగిద్దాం అన్నా అసలు మన దేశంలో గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లు ఎక్కడ ఉన్నాయి? మరి ఇంకెక్కడి నుంచి ఇంటర్నెట్ సేవలను తీసుకోవాలి? చాప్టర్ నెంబర్ 3 ఎకనామిక్ బూమ్స్. 2022లో రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసింది. ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, అమెరికా రష్యా మీద దాడికి సిద్ధపడింది. బాంబులతో కాదు, నియమాలతో. భారత్ ఇందులో తటస్థ వైఖరిని నాన్ అలైన్మెంట్ విధానాన్ని అనుసరించింది. అందుకు కారణం అమెరికా తన మీద కూడా నియమాలను విధించవచ్చని, శాంక్షన్ ఉండవచ్చని. ఈ శాంక్షన్స్ నియమాలను ఆర్థిక బాంబు లాంటివి. అమెరికా రష్యాకి సెమీ కండక్టర్స్ రవాణాని నిలిపివేసింది. సెమీ కండక్టర్స్ మనకు ఫోన్ల దగ్గర నుంచి ప్రతి పరికరంలో ఉపయోగపడతాయి. టెలికమ్యూనికేషన్స్ సేవలను కూడా నిలిపివేసింది. వీటిలో మొబైల్ నెట్వర్క్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ వంటి ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు రష్యాలో వాటి కార్యకలాపాలను నిలిపివేశాయి. రష్యా మిలిటరీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా విదేశీ సంస్థల సాంకేతికతతోనే ఆధారపడి ఉంది. అమెరికా హార్డ్వేర్ ఎగుమతులను నిలిపివేయడంతో ఇతర దేశాల నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు రష్యాకి ఆగిపోయాయి. ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్, సెక్యూరిటీ వీటన్నిటికీ అందించిన సాఫ్ట్వేర్ లాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. యుద్ధం రష్యాకి అమెరికాకి మధ్య కాదు, టెక్నాలజీకి సంబంధించిన యుద్ధం కూడా కానే కాదు. రెండు స్వతంత్ర దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం. కానీ ఈ నియమాల, నిబంధనలు, ఆ అనుమతులు, రద్దులు ఇవన్నీ ఒక దేశం మీద విధించినప్పుడు ఇతర దేశాలకు కూడా ఒక హెచ్చరిక లాంటిదే. టెక్నాలజీ కోసం ఇతర దేశాల మీద ఆధారపడ్డ ప్రతి దేశానికి ఇది ఒక హెచ్చరిక. తన కార్యక్రమాలను, కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అంటే పరోక్షకంగా చైనా దానికి మద్దతు ఇవ్వడమే దానికి కారణం. కానీ మనకు అసలు అలాంటి అవకాశమే లేనే లేదు. మన టెక్నాలజీ అంతా విదేశాల మీద ఆధారపడి ఉంది. యుఎన్ కాశ్మీర్ విషయంలో ఎందుకు తల దోర్చడం లేదంటే అందుకు కారణం మనం విదేశీ సంస్థల మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. అది సాంకేతికంగా కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ విదేశీ సంస్థల ప్రోద్బలంతో మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది అన్నది మాత్రం వాస్తవం. అది మన విధి విధానాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మనం చైనాలాగా పూర్తిగా సాంకేతికత స్వతంత్రం కలిగిన దేశం కూడా కాదు. నిజంగా మనం చైనా వస్తువులను బ్యాన్ చేస్తే మన దేశంలో 1.4 బిలియన్ ప్రజల మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చాప్టర్ నంబర్ 4 సొల్యూషన్. సమస్యలు చెప్పినంత సులువు కాదు వాటికి సమాధానం వెతకడం. కానీ దీనికి సమాధానం మాత్రం 3 రకాలుగా మనం చూడవచ్చు. ఇన్నోవేషన్, రెగ్యులేషన్, మైగ్రేషన్. ఆవిష్కరణ నియంత్రణ వలన కొత్త డేటా యాక్ట్ లో పర్సనల్ డేటా, సెన్సిటివ్ డేటా మధ్య వ్యత్యాసాలు తెలియజేయాలి. వ్యక్తిగత సమాచారం, పర్సనల్ డేటా అంటే మీ పేరు, ఊరు, వయస్సు ఇలాంటివన్నీ వాటిల్లోకి వస్తాయి. కానీ సెన్సిటివ్ డేటా సున్నితమైన సమాచారం అంటే మన బ్లడ్ గ్రూప్, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, రుణాలు ఇవన్నీ వీటి కిందకు వస్తాయి. నిజానికి మన వ్యక్తిగత సమాచారం బయటికి వెళ్ళొచ్చేమో గానీ సున్నితమైన సమాచారం మాత్రం ఎవరికి వారి సొంతంగా ఉంచుకోవాలి. అది బయటకు రాకూడదు. భారత్ కి సంబంధించిన సెన్సిటివ్ డేటా, సున్నితమైన సమాచారం బయటకు వెళ్ళకూడదు అని మనకు మనం నియమం పెట్టుకున్నాం, చట్టం తీసుకొని వచ్చాం. ఇది నిజంగా చాలా గొప్ప అడుగు. దీనికోసం డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా స్థాపించబడుతుంది. దీనిలో కంపెనీల సమ్మతి, కంప్లైంట్స్ కూడా చేర్చబడుతుంది. ఏ కంపెనీ అయితే నియమాలను ఉల్లంఘిస్తుందో వాటి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. క్రొత్త డేటా ప్రొటెక్షన్ యాక్ట్స్ సమాచారం రక్షణ చట్టం మన భారతదేశానికి మాత్రమే సంబంధించింది. పూర్తి నియంత్రణ మన దేశంలోనే ఉంటుంది. ఇక రెండవ ఆవిష్కరణ, ఇప్పటికి నిజం చెప్పాలంటే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటికి మన దేశంలో ప్రత్యామ్నాయాలు లేవు. సామాజిక మాధ్యమాలకు ప్రత్యామ్నాయం లేకపోవడం అనేది చిన్న మాటే, కానీ ఆపరేషన్ సిస్టమ్ కి ప్రత్యామ్నాయం లేకపోవడం మాత్రం చాలా పెద్ద విషయం. రేపొద్దున ఏదైనా జరగకూడనిది జరిగితే భారతదేశం యొక్క వెన్నెముక మొత్తం విరిగినట్టే అవుతుంది. మన సర్వీసెస్ అన్ని ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. వీటి కోసం మనం ఇంకా విదేశీ వ్యవస్థ మీదే ఆధారపడి ఉన్నాం. టెక్నాలజీ సెక్షన్స్ సాంకేతిక నియమాలకి కట్టుబడి ఉండాలి. అదే అర్థం చేసుకుని 2018లో మన ప్రభుత్వం మేఘాయ్ అనే ఆపరేటివ్ సిస్టమ్ ని తయారు చేసింది.
దాదాపు కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యవస్థలని క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలో ఈ ఆపరేటివ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉన్నాయి. దీనివల్ల విదేశీ కంపెనీల మీద ఆధారపడడం కూడా కొంత తగ్గుతుంది. మేక్ ఇన్ ఇండియా వల్ల మన దేశంలో కూడా సొంతంగానే ఏవైనా తయారు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. టెక్నాలజీలో కూడా ఆత్మనిర్భరంగా ఉండడానికి అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ స్థానిక వ్యాపారులకు రాయితీలు కూడా ఇస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ ని అందుబాటులోకి తేవాలని చూస్తున్నాయి. ఆధార్, యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అయితే తయారు చేశారో అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడులు కూడా అవసరమే. ఇందులో లోకల్ డేటా సెంటర్ తయారు చేసుకోవడం, వీటి ఉపయోగంతో వచ్చే రాయితీలను తెలియజేయడం, జాతీయ సరిహద్దుల్లోని మన సమాచారాన్ని భద్రపరచడం కూడా ఇందులో భాగం. గూగుల్ మ్యాప్స్ లాగానే మన దేశంలో మ్యాప్ మై ఇండియా అనే సంస్థ దాదాపు 25 సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇస్రోతో కూడా కలిసి పనిచేసింది. నిజానికి వాహనాల్లో నడిపే మ్యాప్స్ తయారు చేసింది ఈ సంస్థే. నేవీ మ్యాప్స్ కోసం మ్యాప్ మై ఇండియా అనే సంస్థ 3D మ్యాప్స్ కూడా తయారు చేసింది. ఈ సంస్థ ప్రారంభం ఐటీ మద్రాస్ బార్వోస్ అనే ఓపెన్ సోర్స్ ఆపరేషన్ సిస్టమ్ ని తయారు చేసింది. ఉదాహరణకి ఒక చెఫ్ తాను తయారు చేసిన వంటలో పదార్థాలను రహస్యంగా ఉంచాలనుకుంటాడు. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల అవన్నీ జనాలకు అందుబాటులో ఉంటాయి. అలా అయితే ఇంకొంచెం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ లో ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ లో భాగమే. ఆండ్రాయిడ్ మీద ఆధారపడి ఉంటుంది కూడా. ఇంకా మెరుగైన అంశాలు కూడా అందులో ఉన్నాయి. అయితే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కాబట్టి రేపొద్దున అమెరికా రాజకీయాలతో దీని మీద నిషేధాన్ని విధించలేదు. ఇది నిజంగా భారత్ కి చాలా పెద్ద విషయం. రేపొద్దున ఏం జరిగినా మన ఫోన్లు డబ్బా ఫోన్లు కాకుండా కాపాడుకునే విధానం. ఇండియన్ ఆర్మీ కోసం వాట్సాప్ లాంటి మరొక ప్రత్యేకమైన యాప్ ని కూడా రూపొందించారు. సెక్యూర్ అప్లికేషన్, ఇంటర్నెట్, ఎస్ఏఐ. ఇక చివరగా మైగ్రేషన్ నిజానికి ఏ అంశమైన అంగీకారం లేదా ఆమోదం వల్లనే సాధ్యమవుతుంది. మన దేశం ప్రైవేట్ కంపెనీకి ఎందుకు భాగస్వామ్యం అవ్వడం లేదు? విదేశీ కంపెనీలతో పాటు పోటీగా ఎదగడానికి ఎందుకు అవకాశాన్ని ఇవ్వడం లేదు? వారికి కావలసిన పెట్టుబడిని రాయితీల రూపంలో ప్రోత్సాహకారంతో ఇచ్చి విదేశీ సంస్థలను ఆపలేమా? చంద్రయాన్ 3 గురించి, దాని సక్సెస్ గురించి మాట్లాడిన వాళ్ళు పక్కనే ఉన్న దుకాణం దగ్గరికి వెళ్లి ఏదైనా వస్తువు కొనాలంటే మేక్ ఇన్ ఇండియా అన్న పేరు ఉంటే చాలు దాని నాణ్యతపైనే అనుమాన పడతారు. అలా ఆలోచించే విధానం కనుక మారితే తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుంది. ఇది మన దేశభక్తికి సంబంధించిన విషయం కాదు, మన భద్రతకు, స్వతంత్రానికి సంబంధించింది. ఒక్కసారి ఆలోచించండి. మేక్ ఇన్ ఇండియా పూర్తిగా సక్సెస్ కావాలి అంటే మన విదేశీ సంస్థల మీద ఆధారపడడం చాలా వరకు తగ్గించుకోవాలి. ఇప్పుడు మొదలు పెడితే కనీసం కొన్ని సంవత్సరాల్లో అయినా అది జరుగుతుందేమో. విదేశీ సంస్థల చేతుల్లోకి పూర్తిగా భారతదేశం వెళ్లకుండా ఉండాలి అంటే యువత మేల్కోవాలి. ఈ వీడియో మన రాజకీయ పెద్దల వరకు వెళ్తే ఎంతో కొంత లాభం ఉంటుంది. ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.